నమో వెంకటేశాయ. జూన్ 5వ తేదీ 2025. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ 4 గంటల 15 నిమిషాలకు వదిలారండి. రేపటి టోకన్స్ వదిలారండి, అంటే 6వ తేదీ టోకన్స్ వదిలారండి. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు వదిలారు. మొత్తం 16,500 టోకన్లు వదిలారండి. మార్నింగ్ 11 గంటల నుండి రాత్రి 10 వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ ఇచ్చారండి. మళ్ళీ అలాగే ఈ టోకన్స్ అనేటివి 3 చోట్ల ఇస్తారండి. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసంలో ఇస్తారండి. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుందండి. రైల్వే స్టేషన్లో దిగే వాళ్ళు విష్ణు నివాసంకి వెళ్ళండి, మీకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అనుకూలంగా మీకు తొందరగా దర్శనం టోకన్స్ అనేవి దొరుకుతాయి. మళ్ళీ అలానే బస్ స్టాండ్లో దిగితే శ్రీనివాసం దగ్గరండి, మీకు అందుబాటులో ఉన్నాయి శ్రీనివాసం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి టోకన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ అలానే భూదేవి కాంప్లెక్స్ అలిపిరికి దగ్గరలో ఉంటుందండి. ఇది అలిపిరి స్టెప్స్కి వెళ్ళాలనుకుంటే మీరు టోకన్స్ తీసుకొని డైరెక్ట్గా అలిపిరి స్టెప్స్ కాలినడకన వెళ్ళొచ్చండి. మళ్ళీ అలానే దివ్య దర్శనం కౌంటర్స్ అనేటివి చేంజ్ అయిపోతున్నాయి. ఈరోజు రేపు మాత్రం అక్కడే ఇస్తారండి. శ్రీవారి మెట్టు దగ్గర 7వ తేదీ నుండి మీకు మార్నింగ్ ఎస్ఎస్డి టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారు, దివ్య దర్శనం టోకెన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్లోనే ఇస్తున్నారు. అలానే మీరు దివ్య దర్శనం టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్లో తీసుకొని మీ శ్రీవారి మెట్టు ఎక్కి 1250 మెట్టు దగ్గర స్కాన్ చేయించుకొని కాలినడకన అలానే వెళ్ళొచ్చండి. అప్పుడే దివ్య దర్శనం టోకెన్ అనేది ఓకే అయినట్టు. మీరు ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని దివ్య దర్శనం టోకెన్ అనుకొని మీరు కాలినడకన వెళ్ళొద్దండి, మీకు చెల్లుబాటు కాదు. ఎస్ఎస్డి టోకెన్ నార్మల్గా సర్వదర్శనం స్లాట్కే పోతుంది. ఇవి దివ్య దర్శనం అనేది కాలినడకన టోకెన్. దివ్య దర్శనం కౌంటర్స్ అన్నీ రేపు శుక్రవారం సాయంత్రం అన్ని భూదేవి కాంప్లెక్స్లో రెడీ చేస్తున్నారు. మీరు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, మీరు చూసుకొని వెళ్ళాలండి. ఎస్ఎస్డి టోకన్స్ అక్కడ ఇస్తున్నారు, దివ్య దర్శనం టోకెన్స్ కూడా అక్కడ ఇస్తున్నారు, మీరు చూసుకొని వెళ్ళాలి. తెలియకపోతే అటు చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడగచ్చండి. అక్కడ అడిగి మీరు టోకెన్స్ అనేవి తీసుకోవాలి.